ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి ఎప్పుడు, తొలి ఏకాదశి పూజా విధానం, తొలి ఏకాదశి విశిష్టత మరియు నైవేద్యంగా ఏమి సమర్పించాలి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుండే మనకు పండుగలన్నీ మొదలవుతాయి. ఈ ఏకాదశిని దేవశయన ఏకాదశి, శయన ఏకాదశి మరియు పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈ ఏకాదశి అనే కాదు, మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు మేల్కొంటారు. ఈ రోజు స్వామివారు శయనించిన రోజు కావున దీనిని శయన ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుండి 4 నెలల పాటు ఉండే ఈ కాలాన్ని చాతుర్మాస దీక్ష అని అంటారు. మహర్షులు, పీఠాధిపతులు, గురువులు దీక్షను ఆచరిస్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుంది. ఇంకా మోక్షం కూడా లభిస్తుంది. ఇంతటి విశేషాలతో కూడుకున్నది ఈ తొలి ఏకాదశి. అయితే తొలి ఏకాదశి 2025లో ఎప్పుడు అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం జూలై 5 శనివారం సాయంత్రం 6:20 ప్రారంభమై జూలై 6 ఆదివారం రాత్రి 8:23 ముగుస్తుంది. కాబట్టి మన పంచాంగాల ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే మనం ఆ తిథి పరిగణించుకుంటాం. కాబట్టి జూలై 6న మనకు తొలి ఏకాదశి. ఈరోజు బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. తొలి ఏకాదశి రోజున చాలామంది ఏకాదశి వ్రతం చేసుకుంటారు. దీనికోసం ముందు రోజు అయిన దశమి నుండి తర్వాత రోజు ద్వాదశి వరకు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ 3 రోజులు ఏకాదశి నియమాలు పాటించాలి. దశమి సాయంత్రం నుండి ఉపవాసం ఉండి ఇంకా ఏకాదశి పూర్తిగా ఉపవాసం మరియు ద్వాదశి రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసం వదలాలి. ద్వాదశి గడియలు వెళ్ళక ముందే ఉపవాస దీక్షను వదలాలి. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులలో అన్నంతో చేసిన పదార్థాలను భుజించరాదు. ఎందుకు అంటే ఏకాదశి రోజు బియ్యంలో మురుడాసురుడు అనే రాక్షసుడు ఉంటారు. అందుకని పాలు, గోధుమ, రవ్వతో చేసిన పదార్థాలు మాత్రమే తినాలి. ఈ రోజు తప్పకుండా నైవేద్యంగా పేలాల పిండి సమర్పించాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు సమర్పించాలి మరియు పిండి దీపాలు కూడా వెలిగించాలి. ధన్యవాదాలు.